ఒక సహోదరుడు నీ యొద్దకు వచ్చి తన ఆహారం లేక దిగంబరుడై ఉండి నీ సహాయమునకు వచ్చినప్పుడు నీవు తన శరీరమునకు అవసరమైన వాటిని ఇయ్యక, దేవుడున్నాడు, ప్రార్థన చేసుకో, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పటం అది అపవాది సంబంధమైన మాట. నాకిచ్చిన దేవుడు నీకెందుకు ఇయ్యడు, నన్ను పోషించిన దేవుడు నిన్నెందుకు పోషించడు, సమాధానంగా వెళ్ళు అని చెప్పటం అది దేవుడు మెచ్చే పనులు కావు. తన శరీరానికి అవసరమైన ఇక ఇలాంటి అపోహ మాటలు లేకపోతే సహాయము చేయలేని ఆ మాటలు నువ్వు పలకటం దేవునికి అంత మాత్రం ఇష్టమైనవి కావు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఏ సహోదరుడైనను దిగంబరుడై ఉండి ఆనాటి భోజనము లేక నీ దగ్గరికి వస్తే తన శరీరమునకు కావలసినవి నువ్వు ఇవ్వక, సమాధానంగా వెళ్ళు, దేవుడున్నాడు, ప్రార్థన చేసుకో, తప్పకుండా దేవుడు సహాయం చేస్తారని చెప్పటం అది చచ్చిన శవంతో నువ్వు సమానం. రేపు దేవుని కృపను, దేవుని రాజ్యమును కూడా కోల్పోతావేమో. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం. అటు దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ ఉంటుంది, ఉపకారమును సహాయమును చేయుట మర్చిపోకూడదు, అట్టి యాగములో దేవునికి ఇష్టమైనవి. కాబట్టి నీ సహోదరుడు, నీ సేవకుడు, నీ సహోదరి, నీ సహోదరాలు ఇబ్బందుల్లో ఉండి నలిగిపోతూ కష్టాలు అనుభవిస్తుంటే సహాయం చేయవలసింది పాలించి, దేవుడున్నాడయ్యా, దేవుడు తప్పకుండా చేస్తాడయ్యా, ఆయన ఎందుకు చేయడు, వెళ్ళండి, చలి కాసుకో, ప్రార్థన చేసుకో, నాకు ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు, ఈ మాటలు చెప్పటం అవి అపవాది సంబంధమైన మాటలు. అట్టి పరిస్థితిలో ఉన్న వారిని చూసి వారికి సహాయం చేయటం అది దేవుని మనసు, దేవునికి ఇష్టమైన యాగము. మోసపోకుడి, శ్రేష్టమైనది ప్రేమయే, అన్ని వ్యర్థమే. ప్రేమ లేకపోతే నేను వ్యర్థులను. ప్రేమ లేకుండా ఎన్ని నువ్వు మాటలు చెప్పినా అది వ్యర్థమే. ప్రేమ కలిగి ఉంటే సహాయం చేస్తావు, ఆదుకుంటావు. యేసుప్రభు ఆ యొక్క కొరప్రాణంతో పడిపోయిన వ్యక్తిని నూనె రాసి బాగు చేసి పైసలు ఇచ్చి తన జీవితాన్ని నిలబెట్టాడు. ఎరుకోకు ఎందుకు వెళ్తున్నావు, యెరూషలేము మహారాజు పట్టణం కదా, ఎరుకోకు ఎందుకు వెళ్తున్నావు, ఇలాంటి మాటలు పలకలేదు. మంచి సమరయుడిగా వెళ్ళి గాయాలు కట్టి హాస్పిటల్ తీసుకువెళ్ళి తన పైసలు ఇచ్చి తనను బాగు చేసి నిలబెట్టాడు. ఇంకా ఏదన్నా కట్టవలసి ఉంటే నేను కడతానని భరోసా ఇచ్చి తన జీవితాన్ని నిలబెట్టాడు. ఇదేనా పడిపోయిన వారిని, ధైర్యం చెడిన వారిని మనం ధైర్యపరిచి సహాయపడి అటు